హాయ్ హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ స్నాక్స్ విత్ గోధుమ పిండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా డిఫరెంట్గా గోధుమ పిండితో చేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా బౌల్లో 1 కప్ గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బాయిల్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని చేతిలో పట్టుకుంటే ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలాగా రాకపోతే సరిపడా వేడి నూనెను వేసి మళ్ళీ కలుపుకోవాలి. గోధుమ పిండిలో వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి. తడుపుకున్న పిండిని హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండి ముద్దని కొద్దిగా తీసుకొని దాని మీద పొడిపిండిని అప్లై చేసి అట్ల కాడతో చపాతీల్లా రుద్దుకోవాలి. అనీవెన్ పార్ట్స్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. మనకిష్టమైన షేప్లో బిస్కెట్లను కట్ చేసుకోవాలి. నేనిక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న బిస్కెట్లన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా చేయాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిస్కెట్లని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బిస్కెట్లు ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. గోధుమ పిండి బిస్కెట్లని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అవి చల్లారాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.